నమస్తే SVRK9 న్యూస్ కి స్వాగతం. విజయవాడ రామవరప్పాడులోని వెస్లీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కూల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని యాజమాన్యం ఆరోపించింది. కొందరు మాజీ సిబ్బంది తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ట్రస్ట్ చైర్మన్ జాన్ వెస్లీ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రస్ట్ చైర్మన్ జాన్ వెస్లీ కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు తల్లిదండ్రులతో కూడా దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. అలాగే గత 3 సంవత్సరాలుగా పాఠశాల ఫీజుల వ్యవహారంలో సుమారు 25 లక్షల వరకు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా కొందరు సిబ్బంది విధులకు గైహాజరై అనంతరం తల్లిదండ్రులకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పాఠశాల మూత పడుతుందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్కూల్ అధికారిక ఖాతాలకు బదులుగా వ్యక్తిగత ఖాతాల్లో ఫీజులు వసూలు చేసి యాజమాన్యాన్ని మోసం చేసినట్లు ఆరోపించారు. తల్లిదండ్రులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, వెస్లీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కూల్ యథావిధిగా కొనసాగుతుందని జాన్ వెస్లీ స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. వెస్లీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్గా నేను ఉన్నాను. ఈ స్కూల్ 5 సంవత్సరాల నుంచి నడిపించడం జరుగుతుంది. సుధా మేడం, అలాగే సునీత మేడం, అలాగే దేవి ఆయమ్మ, వీళ్ళ ముగ్గురు కలిసి మరి పిల్లల్ని కొడతాం, వాళ్ళకి పేరెంట్స్ని దౌర్జన్యంగా మాట్లాడతాం. అలాగే స్కూల్లో ఫీజులు 3 సంవత్సరాల నుంచి 25 లక్షలు వాళ్ళు మరి సీట్ చేస్తాం జరిగింది. అదేమని అడిగితే మరి పిల్లలకు కూడా పేరెంట్స్ కూడా స్కూల్ తీసేస్తున్నారు, స్కూల్ తీసేస్తాం వల్ల మేము మానేస్తున్నాం అని చెప్పి మాకు చెప్పా పెట్టకుండా ఒకళ్ళైనా అమ్మమ్మ చనిపోయిందని ఒకళ్ళు వెళ్ళారు, మళ్ళీ మా దగ్గర రాలేదు. ఒకళ్ళైనా పెళ్ళి అని వెళ్ళారు, మళ్ళీ రాలేదు. ఇంకోళ్ళైనా వాట్సాప్లో పెట్టారన్నమాట, మేము రిజైన్ చేసాం స్కూల్ కానీ. వాళ్ళు కూడా వచ్చి మాకు రికార్డులు కానీ జరిగిన సంఘటన మీద మరి రిప్లై ఇస్తాం కానీ ఏమి చేయలేదు. కాబట్టి మరి పేరెంట్స్ అందరూ కూడా, పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. మీ యొక్క పిల్లల భవిష్యత్తు ఇలాంటి మరి చీట్ చేసే వాళ్ళని, మరి పిల్లల యొక్క భవిష్యత్తు చూడని వారిని మీరు ఒకసారి గమనించి, ఈ సునీత మేడం అలాగే సుధా మేడంకి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పచెప్పాం. అయితే తను మాకు స్కానర్ వేయించకుండా, అలాగే మాకు ఫోన్పే చేయకుండా తన చేతులకి తీసుకుంటాం, కొంత ఫోన్పేలు చేపిస్తాం, అలా మిస్గైడ్ చేసింది. కాబట్టి మరి మీ అందరికి కూడా ఈ యొక్క స్కూలు మేము మోతేయలేదు, కొనసాగుతూనే ఉంది. ఈ స్కూలు ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుందని మీ పేరెంట్స్ అందరికి కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము 1 ఇయర్ అవుతుంది బాబుని జాయిన్ చేసి. ఒక 5 months నుంచి మాకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. బాబుని కొట్టేవాళ్ళు అనమాట. మరి పిల్లలు కొట్టేవాళ్ళు, టీచర్ అనేది మాకు తెలియదు. బాబు అయితే టీచర్స్ పేరే చెప్పేవాడు. టీచర్స్ ని మేము క్వశ్చన్ చేసి అడిగితే ఆమె మాకు సంబంధం లేదు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఆమె తీసుకునేది కాదు. తర్వాత మేము వ్యాన్ గురించి కానీ, మనీ గురించి కానీ, దాని గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఎందుకు అని చెప్పి మేము సార్ వాళ్ళ దాకా మేము తీసుకువెళ్ళలేదు. బాబుని కొట్టినప్పుడు మాత్రం మా మదరు మేము స్కూల్ దగ్గరకు వచ్చి మేము ప్రూఫ్స్ అడిగాము. కెమెరాస్ ఓపెన్ చేయండి, ఎవరు కొట్టారనేది మాకు తెలియాలి, మీరు కొట్టారా పిల్లలు కొట్టారా అనేది. అంటే మేము కెమెరాస్ ఓపెన్ చేయము, మీరు అడగకూడదు, సార్ వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయొద్దు అని చెప్పి అన్నారు. మేము లేదు, సుధా రాణి అండ్ సునీత చాలా మా మీద ఫైటింగ్ కి వచ్చేసారు. మా మదర్ మీద, నా మీద లేనిపోయినన్ని చెప్పారు. చాలా బ్యాడ్ గా కూడా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశారు. ఇక సార్ వాళ్ళకి మేమే ఇన్ఫార్మ్ చేసాము, ఫోన్ చేసి ఇక్కడ జరిగేదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. ఇందులో ఈ మ్యాటర్ లో సుధారాణి వాళ్ళ హస్బెండ్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఆయనకు అసలు ఇందులో ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేసి మమ్మల్ని బెదిరించేంత దాకా కూడా తీసుకొచ్చింది. మా పర్సనాలిటీ మ్యాటర్స్ కూడా ఆమె లీక్ చేశారు, మాకు అది కూడా నచ్చలేదు. అండ్ తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి సార్ పట్టించుకోవడం జరిగిందంట. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి మాకు కాల్ చేసి బాబుని పంపించండి అని అదివరకు అనేది. ఈ ఇష్యూ జరిగిన నుంచి అసలు మీ బాబుని పంపించకపోయినా పర్వాలేదు, మీరు మీ బాబుని మీ దగ్గరే పెట్టేసుకోండి అని చెప్పేసి అనింది. ఈ ఇయర్ అయిపోయిందని చెప్పి మేము సార్కి మళ్ళీ కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత సార్ చెప్పారు, ఇలా స్కూల్లో మళ్ళీ జాయిన్ చేయండి అమ్మా, ఆ టీచర్స్ ని తీసేసామని. జాయిన్ చేసి చేద్దామంటే అసలు స్కూల్లో పిల్లలే లేరు. నా పేరు జైనబ్.
నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఆటిజం కిడ్స్, వీళ్ళని లవ్లీ కిడ్స్ లో జాయిన్ చేశాను. అయితే నేను జాయిన్ చేసినప్పుడు 1 మంత్ వరకు బాగానే పిల్లలకి క్లాసులు చెప్పారు. తర్వాత నన్ను మనీ అడగడం మొదలు పెట్టారు. అడిగితే నేను సార్కి ఇస్తాను, సార్కి పే చేస్తాను, ముందు మా పిల్లలకి క్లాసులు చెప్పండి అని చెప్పడం జరిగింది. అయితే సార్తో మాట్లాడడానికి ఏమీ లేదు, అంతా మాదే మెయింటెనెన్స్, అంతా మాకే పే చేయాలి, మాకు డబ్బులు ఇస్తేనే మీ పిల్లలకి క్లాసులు చెప్తాము అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. అయితే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి చెప్పాను, మనీ ఇప్పుడు కాకపోయినా 2 days తర్వాత అయినా సరే నేను పే చేస్తాను, ముందు మా పిల్లలకి క్లాసులు చెప్పండి, మీరు క్లాసులు చెప్పకుండా ఆపేస్తే ఎలాగా అని. అలా కాదు, నాకు క్యాష్ ఇస్తేనే నేను పిల్లలకి క్లాసులు చెప్తాను, లేకపోతే చెప్పను అని చెప్పి పూర్తిగా క్లాసులు చెప్పడం మానేశారు. సుధా మేడం, ఈ సునీత మేడం, ఆ ఆయా ఉంది కదా, వీళ్ళు ముగ్గురు ఒకటి. వాళ్ళ మాటలు విని కనీసం మా పిల్లలకి స్కూల్ కి పంపిస్తే ఆయా మా పిల్లలు వాష్రూమ్ కి వెళ్ళినా కూడా పట్టించుకోకుండా, వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయకుండా, వాళ్ళకి స్నాక్స్ ఇచ్చినా పెట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మేము ఏదైనా మాట్లాడినా సరే పట్టించుకోకుండా, మీరు ఏదైనా సరే మనీ ఇచ్చిన తర్వాతే మాట్లాడండి, ఇప్పుడేం మాట్లాడడానికి వీల్లేదు అని మాట్లాడడం జరిగింది. ఇంకా నేను చెప్పి విసిగిపోయి ఇంకా చేసేది ఏమీ లేక సార్ని కలవాలంటే ఆయన లేరు, బిజీగా ఉన్నారు, మేడం కి హెల్త్ బాగాలేదని చెప్పారు ఆ టైంలో. ఇంకా చేసేది ఏమీ లేక విసిగి పుట్టి నేను మా పిల్లల్ని స్కూల్ మాన్పించాను. 5 months క్రితమే పిల్లలకి స్కూల్ మాన్పించేదాన్ని. ఒక్కరోజు కూడా కాల్ చేసి ఎందుకు పిల్లలు రావట్లేదని ఇప్పటి వరకు నన్ను ఎవరు అడిగిందే లేదు.